జ్ఞాపకం చేసుకొని ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు కూడా మనం జ్ఞానించుకుందాం. గడిచిన ఆదివారం ఏ వాక్యం విన్నారు? ఎన్ని రాళ్ళు? ఏ రాయి? ప్రార్థన అనే రాయి, శత్రువుని జయించే రాయి, మందిరం అనే రాయి, సరిహద్దుల రాయి, స్థిరమైన పునాది రాయి. చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ఈరోజు మార్గములు, చెప్పండి, మార్గములు. ఈ మార్గముల గురించి ఎవరెవరు ఏ మార్గములో నడిచారో పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనం జ్ఞానించుకుందాం. దేవునికి మహిమ కలుగునగాక. శ్రద్ధగా దేవుని వాక్యం నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చూపెడతాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యం. అందరూ కూడా శ్రద్ధగా. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నారు, మార్గములలో నిలిచి చూడుడి. ఈ వాక్యాన్ని గమనించండి. మార్గాలలో మీరు నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి. ఏ మార్గం అంటే అది? మేలు కలుగు మార్గమే, మేలు కలిగే మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి, అందులో మీరు నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడే మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి. వారు చేయు బోరధ్వని, వారు చెప్పుతున్న వాక్యం అనే ఆ ధ్వనిని మీరు ఆలకించుడి. అయితే మేము వినమని వారు చెప్పుచున్నారు. అన్యజనులారా వినుడి. సంగమా వారికి జరిగిన దానిని మీరు తెలుసుకొనుము. భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినుకున్నారు. నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు. గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. చూడండి, ఈ వాక్య భాగములో మనం చాలా క్లియర్గా గమనించవలసిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి కావలసిన మాటలు అండ్ సంఘ విశ్వాసులకి కావలసిన మాటలు, ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. దేవుడు చెప్తూ ఉన్నారు, మనం ఆరాధిస్తున్న ప్రభు చెప్తూ ఉన్నారు, మార్గములలో మీరు నిలిచి చూడుడి. మార్గాలలో నిలిచి చూడుడి. పూర్వతనము మార్గమేదో అని అడిగి అందులో మీరు నడుచుకొనుడి. మేలు కలిగే మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి. చూడండి, మార్గములు అనగా ఈరోజు చాలామంది రకరకాల మార్గాలు. ఏ మార్గాలండి? నా వెంక చూడండి, ఏ మార్గాలు అవి? ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. అంటే ఇది ఈ మార్గము మేలు కలుగుతుందా లేక కీడు కలుగుతుందా అని ఆలోచన లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వారి ఆలోచన ప్రకారంగా వారి క్రియల ప్రకారంగా వారి ఇష్టానుసారమైన మార్గాలలో ఈరోజు మనుషులు తిరుగుతూ ఉన్నారు.
అయితే ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మేలు కలిగే మార్గం ఏదో అని అడిగి, ఏమండి, మేలు కలిగే మార్గం ఏదో అని అడిగి తెలుసుకొని అందులో మీరు నడుచుకోండి. అప్పుడు మీకేం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది, ప్రశాంతంగా ఉంటాం. ఏ విషయంలో కంగారు పడవలసిన పనేమీ లేదు. ఎందుకంటే ఆ నెమ్మది కలగజేసిన ఎవరయ్యా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ నెమ్మదిని, ఆ శాంతిని, ఆ సమాధానాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఏ సమాధానం? చాలామంది మనం సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, అంతకుముందు నా కుటుంబంలో సమాధానం లేదండి, నెమ్మది లేదండి, అసలు మేలన్నది మాకు తెలియదండి. ఇప్పుడు ఎలాగుంది? యేసయ్యని నమ్ముకున్న తర్వాత, యేసయ్య మమ్మల్ని పిలిచిన తర్వాత ఇప్పుడు మాకు నెమ్మదిగా ఉందండి. ప్రైజలా. ఎలా ఉందండి? నెమ్మదిగా ఉందండి. నా కుటుంబము నేను నెమ్మదిగా ఉన్నాం. అంతకు ముందు ఏమైంది? అసలు నా కుటుంబంలో అంతా గలిబిలి. ఏం జరిగేది కుటుంబాల్లో? గలిబిలి. భర్తకి భార్యకి పడదు, పిల్లలకి తల్లిదండ్రులకి పడదు. రకరకాలుగా కుటుంబంలో వేదన, బాధ, దుఃఖము, కన్నీరే. అయితే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మేలు కలిగే మార్గం ఏదో అని అడిగి దాంట్లో మీరు నడుచుకుంటే మీకేం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే వారు అంటున్నారు, నీ మాటలు మేము, ఏమంటారండి, మీ మాటలు మేము వినం. అవునండి. ఈరోజు చాలామంది ఉన్నారు, ఏదో కొన్ని మాటలు ఈ మనుషుడికి చెప్పాలి, ఈ మనుషుడు ట్రాక్ తప్పాడు, లేక ఈ మనుషుడు చెడు అలవాట్లకి బానిసైపోతున్నాడు, లేక ఈ మనుషుడు ఏదో రక్షించబడ్డాను అంటున్నాడే కానీ ఆదివారం సంఘానికి రాడు. ఏదో కొన్ని మాటలు చెప్దాం అనుకొని ఎవరికైనా కొన్ని మాటలు చెప్పామనుకో, అయ్యగారు ఇంకా మాటలు మాకు మాట్లాడరేంటండి, ఆ మాటలు మాకు ఇంకా మీరు చెప్పక్కర్లా, విని మాకు ఇసుకెక్కిపోయాం, ఆ మాటలు మీరు చెప్పక్కర్లేదు అని చాలామంది ఈరోజుని భూమి మీద యవనస్తులే కానివ్వండి, సంఘస్థులే కానివ్వండి, ఇతరులే కానివ్వండి, చాలామంది ఈ మాట పలుకుతూ ఉంటారు. అంటే దేవుడు ముందుగానే చెప్తూ ఉన్నాడు, నీ వాక్యము మేము ఆలకించాం, నీ నీతి మార్గాలలో మేము నడుచుకోం. చూడండి, ఈరోజు మనుషుడు తన ఇష్టాసారంగా ఎలా మలుచుకుంటున్నాడు? తన ఇష్టాసారంగా మలుచుకుంటున్నాడు, తన ఇష్టాసారంగా జీవిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఇంచి ఉన్నాను. ఎవరిని ఉంచాడైనా? ఓ సంఘమా, సంఘానికి వస్తున్న నా ప్రజలారా, మిమ్మలను కాపు కాయడానికి కావలి వారిని నేను ఎవరి కావలి వారు? అవును, కాపు కాసే కావలి వారు ఎవరు అంటే దైవజనుడు. ఈ దైవజనుడు సంఘానికి వస్తున్న ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అమ్మా జాగ్రత్తగా ఉండండి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి, దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోండి, యథార్థమైన జీవితం, పిల్లల జాగ్రత్త, కుటుంబం జాగ్రత్త, వాక్య ఉపదేశంలో ఎదగండి అని దైవజనుడు చెప్పే మాటలు ఏంటండి? ఏమంటే ఓ మాట చెప్తాను వినండి. మిమ్మల్ని ఓ మాట అడుగుతాను, మీ పొరుగు వారిలోనూ కానివ్వండి, మీ బంధువుల్లో కానివ్వండి, లేక రక్త సంబంధికులకు కానివ్వండి, మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం,
ఎక్కువగా మీ సుఖాన్ని కోరుకున్నది ఎవరు చెప్పండి? అవును, మీ గురించి చేతులెత్తి ప్రార్థన చేసేది ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? మీ కుటుంబం బాగుండాలి, మీ వ్యాపారం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి అని ప్రార్థన చేసేది ఎవరో తెలుసా? మీ సుఖాన్ని, మీ ఆశీర్వాదాన్ని కోరుకునేది ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి ఒకడు దైవజనుడే. దైవజనుడే. మీరు ఎక్కడైనా చూడండి, మీ అన్నదమ్ముల మీకు శత్రువులు, మీ తోబుట్టుల మీకు శత్రువులు, మీ ఇరుగు పొరుగు వారు మీకు శత్రువులు. పైకి మంచిగానే మాట్లాడతారు, పైకి మంచిగానే మాట్లాడతారు, వెనకాల ఏం చేస్తారంట? అది ఉన్నదే. ఈరోజు సంఘానికి వస్తున్న దైవ జనాంగమా, దైవజనుడు కోరుకున్నది ఏంటంటే, అందుకునే ప్రభు చెప్పాడు, మిమ్మల్ని కావలి కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. వారు ఊదిన బూరధ్వని వినుడి, ఆ బూరధ్వని ఆలకించుడి. బూరధ్వని అంటే ఏంటి? అవునండి, కావలవాడు మిమ్మల్ని కాపు కాస్తూ ఒక బూరధ్వని ఊస్తున్నాడంట. ఆ బూరధ్వని అంటే తెలిసిన మీ కొరకు విజ్ఞాపనం అనే ప్రార్థన దేవుని దగ్గర అనుదినము చేస్తున్న దైవజనుడు. అదే బూరధ్వని. ఇంకో మాట చెప్తాను వినండి. ఇక్కడ వారానికోసారి తలుపులు తెరం, వారానికోసారి తలుపులు తెరిచి, వారానికోసారి మందిరం తుడిచి, వారానికోసారి ఇక్కడ చేసేది కాదు భక్తి. ఇక్కడ అనుదినము బలిపీఠం మీద ప్రార్థన ధూపం మీ కొరకు వేస్తూనే ఉంటున్నారు దైవజనులు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, లేదా వారానికి ఒకసారి కాదు. మీరు ఎప్పుడొచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ అనుదినము మోకరిల్లి మాకు మీ లిస్టు ఉంటుంది. ఆ లిస్టు ప్రకారంగా మీ కొరకు ఒక బూరధ్వని దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసి, మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, మీ వ్యాపారాలు, చదువులు, ఉద్యోగాలు, వ్యవసాయాలు బాగుండాలి అని ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి ఒకడే, ఒక దైవజనుడే. ఆమేన్. అందుకనే మీ కొరకు నేను ఒక కావలి వారిని, చూసారా ప్రియా దేవుని బిడ్డ, మిమ్మల్ని కాపు కాయడానికి, మీకు చెడేదో మంచేదో చెప్పడానికి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఉన్నట్లుగా చెప్పడానికి వారు ఇష్టాసారంగా మలుచుకుంటున్నారంట. ఎలా మలుచుకుంటున్నారు? వారి ఆలోచన ప్రకారంగా మలుచుకుంటున్నారంట. అంటే ఓసారి ఏం జరిగిందంటే చెప్తాను వినండి. ఒక విశ్వాసి అండి మమ్మల్ని ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. వారు ఆలోచన ప్రకారంగా చెప్తున్నాను వినండి. మమ్మల్ని పలానా టయానికి, పలానా రోజుని, పలానా టయానికి మీరు ప్రార్థన చేయడానికి రండి పాస్టర్ గారు అన్నారు. అదేంటమ్మా టైం చెప్తున్నావు, ప్రార్థనకు టైం ఏమైనా ఉందా? మేము వేరే చోటకి వెళ్ళాలి, మేము త్వరగా మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసేస్తాం అంటే, కాదు మీరు పలానా టైంకే రండి అంది. సరే, ఆ పలానా టైంకి వెళ్ళాము, ప్రార్థన చేసాము, వచ్చాము. అక్కడ జాయిగా అక్కడ కూర్చొని ఆరా తీస్తే మాకన్నా ముందుగా పంతులు గారు వచ్చి మాట్లాడండి, మాకన్నా ముందుగానే పంతులు గారు వచ్చి ఆ కార్యక్రమం చేసేసి వెళ్ళారు. ఆ తర్వాత మమ్మల్ని ఆహ్వానించారు. అంటే ఎవరి ఇష్టాసారంగా ఎవరు మలుచుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు మాట్లాడరేంటి? ఏమండి, వాక్యానుసారంగా దైవజనుడు ఇష్టాసారంగా మలుచుకుంటున్నారా? నాకే మీ ఇష్టాసారంగా మలుచుకొని సేవకుని పిలుస్తూ ఉన్నారా?
చాలా జాగ్రత్తగా వినాలి. దైవజనుడు నీ మేలు కోరుకున్న దైవజనుడిని ఏమంటే వెనకాల పెట్టి నువ్వు ఎదరిని ఎవరు నెట్టావు? మాట్లాడరేంటండి? ఎదరిని ఎవరు నెట్టావు? ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, అందుకునే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని కాపులు కాయటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చెయ్యు బోరధ్వని వినుడి. అయితే మేము ఏమన్నారంట? చదవండి, అక్కడ భలే ఉంది. ఏమన్నారండి? అయితే మేము వినమని వారు అనుచున్నారు. చూసారా? మేము వినమని వారు అనుచున్నారు. ఏమినవు నువ్వు? ఏమినవు? దేవుని వాక్యం వినవు. దేవుని గద్దింపు వినవు. దేవుని గద్దింపుకి లోబడిన పిల్లలకు శ్రమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏంటండి అది? ఏమంటే లోబడిన పిల్లలకు శ్రమ అంట, శ్రమ. అందుకుని అన్నాడు ప్రభు అక్కడ కింద భాగంలో మనకు వచ్చే కొద్ది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారో వినుడి. సంగమా, ఎవరితో చెప్తున్నాడు? సంఘం అంటే ఏంటంటే చెప్పండి. అవుండే సంఘం అంటే ఏంటి? అవుండి క్రీస్తు అనే శరీరమే సంఘం. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సంఘములో మనం అందరము అవయవాలమై ఉన్నాం. అంటే ఇది క్రీస్తు సంఘం. ప్రతిదీ కూడా ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడి నుంచి మనం ప్రకటన గ్రంథంలో చదువుకుంటే సంఘం 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 అని ఉంటుంది. మనకి దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక మందిరాన్ని ఇచ్చాడు, ఒక సావాసాన్ని, సంఘాన్ని ఇచ్చాడు. ఈ సంఘం గురించే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నారు అక్కడ? సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినకున్నారు. ఈ జనులు నా మాటలు వినకున్నారు. నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు. నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు, ఏ ఆలోచనలు అంట? తమ ఆలోచనలకు తగ్గ కీడు నేను వారి మీదకి రప్పిస్తాడంటే ఏమిస్తాడంట? బహుమానం. ఎవరి ఆలోచనల ప్రకారంగా? ఏమండి ఎవరి ఆలోచనలు? మాట్లాడరండి. ఏమ్మా నాయకు చూడండి, మాట్లాడండి. ఎవరి ఆలోచనల ప్రకారంగా? నీ ఆలోచనల ప్రకారంగా నువ్వు ఇష్టాసారంగా నడుచుకుంటే ఏమొస్తుంది అంటున్నాడు ప్రభు? కీడే వస్తుంది తప్ప మేలు రాదు. అందుకనే మానవుడి ఆలోచనలు పక్కన పెట్టి దేవుని ఆలోచన ప్రకారంగా, దేవుని చిత్తాను ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నీకు మేలు కలుగుతుంది. అంతేకాదు నీ జీవితం అంతా దేవుడు నెమ్మదిని కలగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మార్గాలలో నిలిచి చూడుడి అన్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే కొంతమంది భక్తుల గురించి చెప్తా, విశ్వాసుల గురించి కాదు. ఎవరెవరు ట్రాక్ తప్పిపోయారో, ఎవరెవరు దేవుని మార్గాల నుంచి తొలగిపోయారో కొన్ని మాటలు మనం జ్ఞానించుకుందాం. చూడండి, యోధా రాసిన పత్రికలో ఒక మాటను ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానము పొందవలెనని బిలాము నడిచిన త్రోవలలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు
కోరావు చేసినట్లు తిరస్కారము చేసి తిరస్కారము చేసి నశించిరి. చూడండి, వీళ్ళు ఎవరయ్యా అంటే భక్తులే. ఎవరండి వీళ్ళు? పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్న వారే. వీళ్ళంట ఏమైపోయారంటే భ్రష్టులైపోయారంటండి. ఏమైపోయారు? భ్రష్టస్థం అంటే దేవునికి దూరం అయిపోయి భ్రష్టులైపోయారు. కయ్యోను ఏం చేశాడండి? కయ్యోను తన తమ్ముడిని దారుణంగా చంపేశాడు. తన తమ్ముడిని దారుణంగా చంపి దేవుడు అడుగుతూ ఉంటే నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలీదు అన్నాడు. చంపేసి నాకు తెలీదు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అబ్బాయి, నీ తమ్ముడు నీకు తెలీదా? నీ తమ్ముడు రక్తము నా దగ్గర ముర్ర పెడుతూ ఉంది. చూసారా? చాలామంది ఈ రోజున కయ్యోను మార్గములో నడిపింపబడుతున్నారు. ఇంకొకటి, బహుమానము పొందవలని బిలాము నడిచిన త్రోవలు ఆతృతగా పరిగెత్తిరి. బిలాము నడిచిన మార్గములు ఆతృతగా పరిగెత్తిరి. ఈ బిలాము ఎవరు? గొప్ప ప్రవర్త. ఈ బిలాము ఆశీర్వదించబడినట్లుగా ప్రార్థన చేస్తే ఆశీర్వదించబడతారు. ఈ బిలాము శపింపబడినట్లుగా ప్రార్థన చేస్తే శపింపబడతారు. ఇట్లా బిలాము దేవుని ప్రజల మీద ఏం చేశాడంట? తిరగబడ్డాడంటండి. దేవుని ప్రజల్ని శపించడానికి మార్గం నెతుక్కుంటూ ఉన్నాడంటండి. అందుకుని అయ్యో వీరికి ఏంటంటే ఏం కలుగుతుంది? శ్రమ. అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా? కోరాహు. ఈ కోరాహు గురించి మనం చదివితే వీళ్ళు కూడా దేవుడు చేసిన అద్భుతాలు, మహాత్మ కార్యాలు, సూచక్రియలు ఆ అరణ్య మార్గములో నడుస్తూ ఉండగానే అన్ని చూసిన ఇతను కూడా ఏం చేశాడంటే దేవుడి మీద తిరస్కరించి భ్రష్టుడైపోయి భూమి నేరవిడిసి భూగర్భములో కలిసిపోయారు. చూడండి ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని వాక్యం వింటున్నావు. మన మార్గం ఏంటి? ఏ మార్గాలలో మనం నడిపింపబడాలి? అయ్యో కయ్యోను మార్గము, చెప్పండి, కయ్యోను మార్గము మాకొద్దు. అయ్యో బిలాము మార్గము మాకొద్దు. అయ్యో కోరాహు మార్గము, కోరాహు కుటుంబం, ఏమండి, కోరాహు బంధువులు, వారు ముఠ, అదొక ముఠ. ఆ ముఠ అంతా ఎక్కడ కలిసిపోయారో తెలుసా? భూమి అంట నోరు తెరిసిందంటే అండి. ఏం తెలిసింది? దేవుడు ఆజ్ఞాపింపగా ఆ ముఠ ఎక్కడైతే ఉన్నారో అక్కడే భూమి ఇలాగ నోరు తెరవగానే ఆ ముఠ అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ ప్రజలందరూ భూగర్భములో కలిసిపోయారు. చూపెడుతున్న వాక్యం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము మొత్తం అని చూపెడితే సమయం లేదు, టూటీగా 1-2 చూపెడుతున్న సంఖ్యాకాండము 16 అధ్యాయము 30 వాక్యం చదవండి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన పుట్టించుల వలన వారు ప్రాణములతోనే ప్రాకారములు కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను.
అప్పుడు ఆ మాటలను చెప్పి చాలించగానే వారి క్రింద నేల విడిచెను. వారి క్రిందే నేల విడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. సమస్త సంపాదన కూడా మిగిలివేశాను. చూసారా? అంటే దేవుని తిరస్కరించిన వారికి పాత నిబంధనలు అంట ఇదే శిక్ష. పాత నిబంధనల్లో మాట్లాడండి. పాత నిబంధనల్లో దేవుడు చాలా కోపంగా ఉండేవాడు. ఎందుకు కోపం అంటే విసిగిపోయి. ఎవరి మీద విసిగిపోయి? మాట్లాడండి. ఎవరి మీద విసిగిపోయి? నోరు తెరవరండి పిల్లలారా మీరా. ఎవరి మీద ఇసుకుపోయి? ఒక్కొక్కసారి మాకు కూడా ఇసుకుదల వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? ఎంత చెప్పినా ఈ మనిషికి చెవుటోడు చెవులో ఏదో అంటారు కదండి, ఎవరో చెవులో చెంక ఊదినట్లుగా ఎంత చెప్పినా వినరండి వీళ్ళు. ఎంత చెప్పినా వినరు. ఎందుకంటే వారిలో ఎవరు పనిచేస్తున్నారో ఏమండి? అపవాది పనిచేస్తూ ఉంది. అపవాదికి స్థానం ఇచ్చిన వాళ్ళే ఆ అపవాది ఏం చేస్తాడంటే కోరాహు తిరస్కరించినట్లుగాను, బిలాము తిరస్కరించినట్లుగాను, ఏమంటే కయ్యోను తిరస్కరించినట్లుగా చాలామంది ఈ రోజుని దేవుని సన్నిధికి వస్తున్నారే కానీ అప్పుడప్పుడు ఏమైపోతున్నారంటే భ్రష్టుల కింద మారిపోతున్నారు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతోనూ నాతోనూ సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా మాట్లాడుతున్నారండి? మొగవాటం లేదు, సూటిగా మాట్లాడాలి. అంటే వాక్యాన్ని మలుచుకోకూడదు, విశ్వాసిని మలుచుకోకూడదు, సంఘాన్ని మలుచుకోకూడదు. చాలామంది ఇదే బోధలు ఇప్పుడు మలుచుకునే బోధలు. ఏ బోధలండి? మాట్లాడరేంటండి? మలుచుకునే బోధ అంట. ఇప్పుడు కొత్తనే వస్తున్నాయి మలుచుకునే బోధ. మిమ్మల్ని ఎలా అసలు ఈ కవ్వాడ పొంతంతా నేను మలుచుకోవాలంటే ఇక్కడ నేను యేసుప్రభు బొమ్మ పెట్టాలి. మంచి బొమ్మ యేసుప్రభు బొమ్మ పెట్టి ఎదుర పల్లకి ఒకటి కట్టి గంటోడు పెట్టి 20 గంటలు కొట్టారంటే మీకు పలానా ఆశీర్వాదం, 10 గంటలు కొట్టారంటే దానికి ఆశీర్వాదం, 50 గంటలు కొట్టారంటే దానికి ఆశీర్వాదం, 100 గంటలు కొట్టారంటే దానికి ఆశీర్వాదం. తడిబట్టలు కట్టుకొని ఆ పలకి చుట్టూ తిరిగి చేసే భక్తి గురించి చెప్తే అసలు ఈ సంఘము మాట్లాడరేంటే? ఏమండి? పట్టజనంత జనం వస్తారు. మలుచుకునే బోధ. ఏ బోధ అది? అబద్ధపు బోధ. అటువంటి చేస్తే అసలు విస్తారమైన జనం వచ్చేస్తారండి. ఇంకో మాట చెప్పనా? ఇక్కడ నేను అట్టుపళ్ళు తెచ్చిపెట్టి అట్టుపళ్ళుకి ప్రార్థన చేసి ఈ అట్టుపళ్ళు తిన్నారంటే మీకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది? ఆశీర్వాదం గారు గర్భఫలం కలుగుతుంది అన్నాను అనుకోండి, ఈ గర్భం లేని వాళ్ళందరూ వచ్చేస్తారు ఇక్కడికి. మలుచుకునే అంటే రకరకాలుగా మలుచుకునే బోధ. ఆ బోధకి మన వాళ్ళు ఏమైపోతున్నారంటే అతికిపోతున్నారు. ఎలాగా అతికిపోతున్నారు? మంచి ఆశాకాలం అండి, మంచి ఆశాకాలం. రోడ్డు మీద తారు మరుగుపోతుంది. అంటే తారు మీరు యాసకాలం చూశారుగా. యాసకాలం ఏమవుద్ది? తారు రోడ్డు మీద మాట్లాడండి ఏమవుద్ది? బుడగల కింద వచ్చేసి మరుగుపోయి ఉంటాయి. ఈలోగా ఏమండి ఉన్న చోటను ఉండాలి కదా. అది ఏది? తొండ ఉన్న చోటను ఉండాలి కదా. అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేస్తుందంట. ఏమండి అక్కడ చెట్లు ఉన్నాయి, పచ్చగా ఉంది. రోడ్డు దాడుతుంది, అక్కడ చెట్లు ఉన్నాయని. ఈలోగా ఏమైపోయింది? తొండనాడికి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది?
భలే విచిత్రంగా నడుస్తుంది. నడిచి 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 పాపం అక్కడికి వెళ్ళగానే ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? అతికిపోయింది. ఆ తారులో పడి ఈ కాలు రావట్లేదు, అతికిపోయింది. ఇప్పుడు మనోళ్ళ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మెందమైన బోధ చెప్తే, వాళ్ళకి ఇష్టమైన బోధ చెప్తే, వాళ్ళ ఇష్టానుసారంగా ఉండమంటే అబ్బో మామూలుగా అతుక్కుపోరు. మా పాద్రి గారు ప్రియ దేవుని బిడ్డ, అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకి ఏ బోధ కావాలంటే రక్షణ అనే బోధ కావాలి. ఏ బోధ కావాలి? రక్షణ అనే బోధ కావాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 17వ వాక్యానికి రండి. ఇప్పుడు అపోస్తుల కార్యములు అందరూ తీయండి. 16వ అధ్యాయము 17వ వాక్యం. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు 16వ వాక్యం నుంచి చదువమ్మ, కరెక్ట్గా అర్థమవుతుంది ప్రజలకి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై. ఏంటది? పుతోను దయ్యము. ఆ మాట చక్కగా చదవండి. పుతోను అను దయ్యము పట్టినదై. పుతోను అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఏం పట్టింది? దయ్యం పట్టింది. దయ్యం పట్టిన ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే సోదు చెప్తుందంట. ఏ సోది? ఏమండే సోది చెప్దామమ్మ, సోదే, అదే పెద్ద సోది అంటే ఇంక మనకు చెప్పేదండి సోది. ఈ పుతోనని దయ్యం పట్టిన అమ్మాయి సోదు చెబుతూ తమ యజమానులకు బహు లాభము సంపాదించుచు ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఒక చిన్నది, ఆమె పేరు చిన్నది. ఆమె పేరు చిన్నది. వయసు యవ్వన వయసు. ఏ వయసు అండి? యవ్వన వయసు. యవ్వన కాలం వయసులో ఏం పట్టింది? దయ్యం పట్టింది. అంటే దెయ్యాలు ఊరుకున్న పట్టవండి, దానికి ఒక కారణం ఉంటుంది. ఏంటంటే పాస్టర్ గారు నాకు తెలియదు, ఆ కారణం ఏంటో చెప్పమంటే చెప్తా. చెప్పమంటారా? దెయ్యానికి ఇష్టమైన కార్యాలు ఏదైనా నువ్వు చేస్తే కంపల్సరీగా నీలోనికి ఆ దెయ్యం వస్తుంది. దెయ్యాలు ఉన్నాయా లేవా అని చెప్పండి, మీరు మాట్లాడండి. ఆదిలో నుంచి ఉన్న దెయ్యాలు గిలగిలగిలలాడిచ్చేస్తాయి. మేము అనేక శానా అంది యేసుప్రభు దగ్గర. ఏమన్నా? మేము శానా అంటే మేము చాలామంది దెయ్యాలు అన్నారాక లేదండి. దెయ్యాలు ఉన్నాయి, దెయ్యాలు లేవన్న వాళ్ళు భ్రష్టుడే. బైబిల్లో రాస్తుంది. అంటే మీకు మాట చెప్పాలని, దెయ్యం దేనికి పట్టుకుంటో చెప్పండి, ఊరుకున్నా పట్టుకోదు. అవునా? అమాయకుల మీదకి ఎవరన్నా వస్తారండి? అవునా? ఇప్పుడు మన పద్ధతిగా ఉన్నాం, పద్ధతిగా కాలేజీకి వెళ్తున్నాము, మాట్లాడండి, పద్ధతిగా వస్తున్నాం, మనకి ఎగస్టాలు చెప్పండి, ఎగస్టాలు ఏమీలో. నువ్వు పద్ధతికి వెళ్ళి పద్ధతికి వస్తే ఏ కుక్క నీ అంట పడదు. మన పద్ధతి తప్పి ఏమండి మనం ఇంకొక రకంగా మన నడక, మన డ్రెస్సు, మన ప్రవర్తన మారినాయి అనుకోండి. కాలేజీ మెట్లు ఎక్కానని కాళ్ళు ఎగరేసావు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి? నేను ఒక చోటకి వెళ్ళాను దెయ్యాన్ని వదలకొడతాకి. ఇక్కడే ఉండి ఎంట్రన్స్లో పెట్రోల్ బొంకు ఉంటుంది, దానికి ఎదురుగుండగా ఒక పేట ఉంటుంది. ఇక్కడ ఎదురుగుండగా ఎంట్రన్స్లో ఆ కాలువ గట్టి పంటకాల బోధుగట్టుని అలా వెళ్ళాలి ఆ పేట దగ్గరికి. ఓ పాస్టర్ గారు నన్ను తీసుకెళ్ళారు. అన్నా ఎప్పటి నుంచో ఆ పిల్ల బాగా ఇదిగా ఉంది,
మీరు రండి, నేను ఎంత ప్రార్థన చేసినా అది ఇది అవ్వట్లేదు అంటే నన్ను తీసుకెళ్ళారు. నన్ను తీసుకెళ్తే వెళ్ళేటప్పటికి ఆ పిల్ల ఎంత అన్నం వండినా, మాట్లాడండి, ఎంత అన్నం వండినా తినేస్తుందంటే. పైకి ఎలా ఉంది? ఇలాగే ఉంది, ఇంతే ఉంది. ఎంత అన్నం వండినా తినేస్తుంది, ఏమి ఉంచట్లా. మళ్ళీ ఆ పాప అలంకరణ, దీన్ని ఏమంటారండి, మొత్తం ఈ చేయికి అంటే దెయ్యం ఉంది కదండి లోపల. దాని ఇష్టాసారంగా తనకు కావలసినట్లు, ఎవరికి కావలసినట్లుగా, దెయ్యానికి కావలసినట్లుగా అలంకరణ చేసేసుకొని ఆ యవనస్తురాల్ని ఈదులంటే తిప్పేస్తుంది. తల్లిదండ్రులు ఏడుపు. వెళ్ళాను, పైనుంచి కిందకు చూసా, నాయక కూడా పైనుంచి కిందకు చూస్తుంది. అమ్మో అనుకున్నాను. సరే, ఇంకా ఒక పాట పాడుకున్న ఆ పిల్లని, ఆ తల్లిదండ్రులని చేయి పట్టుకొని అలాగే ఉన్నాను. నేను ఒక పాట పాడా, స్తుతి పాట పాడి కొద్దిగా ఆరాధన చేశా. ఆరాధన చేసేటప్పటికి ఆవిడకి ఎక్కేసింది. ఎవరికి? ఆ దెయ్యానికి ఎక్కింది. ఎక్కగానే జుట్టట్టేసుకున్నాను. నాకు వచ్చేసింది అనుమానం. నాకు ఎక్కువ దెయ్యాల్లో నాకు అనుభవం ఉంది. ఎందుకంటే నేను సేవ చేసిన మహారాష్ట్ర, ధర్మవరం, అనంతపూర్, కంబం, ఏమండి అవన్నీ దెయ్యాలే. సుశానాల పక్కనే మా మందిరం. అక్కడ సేవాను కాలుతుంటే ఆ సువాసన మాకే. నిజమండి. ఈ పక్కన ఇంకోటి ఉండేది, అది క్రైస్తవుల సుశానం. వాళ్ళేమో ఊర్లో జనం కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క కట్టట్టుకు వచ్చేవాడు. ఏంటి? అగరత్తుల కట్ట. అబ్బా, సమాధి నిండా ఇంతంత కట్టలేస్తే అదొక దోపం. ఆ వాసన భరించలేకపోయేవాళ్ళు. ఈ వాసన దెయ్యాలు. అక్కడ శాతపళ్ళు కూడా నైట్ వచ్చి నేర్చుకునేవారు. అక్కడ ఏంటంటే వెళ్తురు కనబడుతుందంటే నువ్వు ఊరుకోవయా అని. ఎందుకని? అక్కడ శాతపడి నేర్చుకుంటున్నారు. అన్ని శాతపళ్ళే. ఇవన్నీ నాకు అనుభవమే. అప్పుడు అలా చూశాను. ఆరాధన చేస్తూ ఆ పిల్ల ముఖంగా చూసి టక్కుమని జుట్టు పట్టుకొని ప్రార్థన చేసి యేసు నామములో గద్దిస్తే వదిలా అంటుంది. ఎవరో చెప్పంటే అత్తమ్మ నేనే అంటుంది. ఇంతకన్నా ఆ దైవమే అంటది. నేనంటే ఎవరు పేరు చెప్పమంటే నేనా మరియానా అంటుంది. ఓరి అబ్బ, నువ్వు నా కూతురు మీదకి ఎందుకు వచ్చావే? నా కూతురే దొరికిందంటే నీకు అని వాళ్ళ అమ్మ. ఏంటి? నా కూతురే దొరికిందంటే నీకు అని వాళ్ళ అమ్మ తిట్టితే నేను గద్దించి ప్రార్థన చేస్తే ఆ పిల్ల దబాలమని పడిపోయింది. దెయ్యం వదిలి వెళ్ళిపోయింది. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, యవనస్తురాల మీద దయ్యం పట్టిందంటే ఊరికనే పట్టదు. దానికి ఇష్టమైన క్రియలు ఎవరిలో ఉన్నాయో చూసుకుంటుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇష్టమైన క్రియలు ఎవరు చేస్తారు అని చూసుకొని వారినట్టుకొని ఈ దెయ్యాల ఆశలన్నీ కూడా ఏం చేస్తాయి? వారిలో ఉండి నెరవేర్చుకుంటాయి. అందుకని ఈ పుతోననే ఈ యవనస్తురాలకి దయ్యం పెట్టి ఏమండి మంచి లాభం సంపాదిస్తుందంట. ఏంటండి అది? మంచి లాభం సంపాదిస్తే ఇక్కడ ఈ దయ్యం అంటుంది. ఆ మాట చదువు అక్కడ. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు, ఆమె అంటే పౌలును శీలను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఎవరి దాసులు? సర్వోన్నతమైన దేవుని దాసులు. వీరు మీకు రక్షణనే మార్గాన్ని ప్రచురించు బోధిస్తారు. ఏ మార్గం అది? అక్కడ ఉందా లేదా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అమ్మా, ఎవరు చెప్తున్నారు? దెయ్యం చెప్తుంది. చూసారా? అంటే మనుషులకి బాగా తెలుసా, దెయ్యానికి బాగా తెలుసా? యేసు ప్రభు దేవుడని, సర్వోన్నతుడు కుమారుడని, ఆ యేసులోనే రక్షణ
మార్గం ఉందని ఎవరు చెప్పారు? దెయ్యాలు అంటే దెయ్యాలు నమ్ముతున్నాయి యేసు ప్రభుని, మనుషులు నమ్మలేకపోతూ ఉన్నారు. చూసారా? అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మనకి అక్కడ కయ్యోను మార్గము మనకి ఉండకూడదు. ఇంకా రెండోది ఏంటి? బిలాము మార్గము మనకి ఉండకూడదు. మూడోదేంటి? కోరాహు మార్గాలలో మనం నడవకూడదు. ఎవరి మార్గములో నడవాలంటే రక్షణ చూపించే రక్షణ మార్గములో మనం నడిపింపబడాలి. మొట్టమొదటి ఏంటండి? రక్షణ మార్గం. రెండోది చెప్తాను చూడండి, ఇర్మియా గ్రంథము. టూటీగా చెప్పేస్తున్న సమయం లేదు, చాలా ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22, 23 కూడా చదవండి. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞను ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని. ఏ ఆజ్ఞలు? వారికి అమ్మా వినాలి. ఏ ఆజ్ఞలు? ఈ ఆజ్ఞలను మట్టికే నేను వారికి ఇచ్చి తిని. అంటే దానబలు ఇమ్మని ఆజ్ఞ నేను ఆజ్ఞాపించలేదు, నైవేద్యములు ఇమ్మని ఆజ్ఞ నేను ఆజ్ఞాపించలేదు, బలర్పణలు ఇవ్వాలని ఆజ్ఞ నేను ఆజ్ఞాపించలేదు. మరి ఏమని ఆజ్ఞాపించావంటే, ఈ ఆజ్ఞలే నేను మీకు ఆజ్ఞాపించి తిని. ఎలాగనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల, అదిగో మీరు నా మాటలు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు, మీరు నాకు ప్రజలై జనులై యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపిస్తున్నా మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, ఆయన మన చేతికిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకుంటే మనకి క్షేమము కూడా. అది దేవుడు మాట. ఏమన్నాడండి? నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా. అవునండి, ఆజ్ఞల మార్గం. ఏ మార్గం ఇది? ఆజ్ఞల మార్గం. ఈ ఆజ్ఞల మార్గం ఆయన ఆజ్ఞాపించింది ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి? చెయ్యాలి, ఆలాపించాలి. అట్లి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రక్షణ మార్గం, ఆజ్ఞల మార్గం. చూడండి, ఆజ్ఞల మార్గములోనే నిర్గమాకాండము ఒక మాటను మీకు చూపెడతాను. ఇరవై 23:7 వాక్యం చూడండి. అబద్ధమునకు దూరంగా ఉండుము. చూడండి, ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మా, అందరూ తీయండి. నిర్గమాకాండము అబద్ధమునకు దూరముగా నుండుము, నిరపరాధినైనను అబద్ధమునకు దూరంగా ఉండు, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను, లంచము తీసుకొనకూడదు. లంచము ఇక్కడ అన్ని ప్రభు మనకు కావలసిన మాటలే రాసించాడు. అబద్ధమునకు దూరముగా ఉండుము. ఎలా ఉండాలంట? దగ్గరగా ఉండమంటున్నారా, దూరంగా ఉండమంటున్నారా? అబద్ధానికి జనకుడు ఎవరు? నోరు తెరవండి. అబద్ధానికి జనకుడు అపవాది. అపవాది అంటే ఎవరు?
సాతాను అంటే ఇంకో పేరు ఉంది, ఎవరో దెయ్యం. దెయ్యం ఏమంటే ఇప్పుడు మనం అబద్ధానికి జనకుడు సాతానుగాడు. ఈ అబద్ధమాడి మన మూల అవ్వనే పడేసాడాడు. ఏమాడి? అబద్ధమాడి అవ్వనే పడగొట్టేసాడు. ఊరికినే పడగొట్టలేదండో, ఇందా చెప్పాను కదా. అబద్ధం సాతానుగాడు ఊరికినే రాడని చెప్పాను. అసలు అవ్వలోనికి సాతానుగాడు రావాల్సిన పని ఏంటి చెప్పండి? ఎందుకు వచ్చాడు చెప్పనా? ఒక మాట చెప్తాను, వినండి. దేవుడు ఏదోను తోటలో ఒక చెట్టు వేశారు. అన్ని చెట్లు ఉన్నాయి, వృక్షాలు చాలా ఉన్నాయి, తినవలసిన పరభరితమైన ఫలాలు అన్నీ ఉన్నాయి, అన్నీ తినొచ్చు. కానీ ఇది 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 కనబడుతుందే, అది తినొద్దు అన్నాడు. అది ఆ చెట్టు ఫలాలు మీరు తినొద్దు అన్నారు. సరే, తినకూడదు 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 అని కొద్ది కాలం గడిచింది. కొద్ది కాలం గడిచిన తర్వాత ఈ అవ్వకు ఒక అనుమానం వచ్చింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని చూస్తా, ఎందుకు తినొద్దు అన్నాడు, దేనికి తినొద్దు అన్నాడు. అలా తింటే ఏమవుద్దంట, ఎందుకు పెట్టుకోవద్దు అన్నాడు, ఎందుకు చేయొద్దు అన్నాడు. అది చాలామంది ఈ అనుమానాలు కదండి. ఇలాగా ఆ చెట్టుకాడికి వెళ్ళి అనుమానంగా ఉంటే అప్పుడు ప్రవేశించాడు ఎవడో. అనుమానం ఏమైపోయింది, పెనుభూతంగా తయారైపోయింది. ఆడొచ్చాడు, ఇంక నువ్వు ఈమె అనుమానిస్తుంది, చెట్టుకు దూరంగా ఉంటే రాడు. అవునా కదా చెప్పండి, ఏమ్మా చెప్పా? చెట్టుకు దూరంగా ఉంటే రాడు. చెట్టు దగ్గరికి వెళ్ళి ఎందుకు తినొద్దు అన్నాడు, దేనికి తినొద్దు అన్నాడు. తింటే ఏమవుద్దంట, తింటే ఏమవుద్ది తంట. ఏమండే, తిన్న తర్వాత వెళ్తుంది తంట. ఆ సాతాను గడి విని వెంటనే ఏం చేశాడు, దొరికిందిరో మనకు శాంచుప్పుడు అని దూరిపోయాడు. దూరిపోయిన తర్వాత మాట్లాడేసిన తర్వాత గబగబా తినేసింది రెండు. అంటే గబగబా తినేసింది. తిన్నా దూరుకుందా? ఏమంటే నేను తినేసాను అయ్యా, ఏమో అవుతుంది అంటావా అందా? అలాగనలేదు. గబగబా తినేసి రెండు కోసుకొని వెళ్ళి, తినా బాగుంటుందంట, దేవదూతం అయిపోతామంటాం మనం అని వెళ్ళి ఎవరు పెట్టేసింది? పాపం తన భర్తకు పెట్టేసింది. ఆదాము తినేసాడు. చూసారా? ఎందుకంటే ఇక్కడ మీకు ఇంతకనే చెప్పేది ఏంటంటే, అబద్ధానికి జనకుడెవడని చెప్తున్నా. సాతానుగాడు అబద్ధం వాళ్ళందరూ కూడా సాతాని సంబంధులే. అవునండి, అబద్ధం వాళ్ళందరూ కూడా సాతాను సంబంధే. ఇంక దాంట్లో తేడా లేదు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని పూర్తిగా వివరించను కానీ పూర్తిగా చదువు సమయం లేదు. అబద్ధమునకు దూరంగా ఉండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుణ్ణి నిర్దోషినిగా ఎంచను, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలను అబార్థము చేయించును, పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండునో మీరెరుగుదురు, మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి కదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాన్ని పంట కూర్చుకొనవలెను. సరే చాలమ్మా. ఈ ఆజ్ఞలన్నిటిని మనం ఏం చేయాలంట? పాటించాలి. నిర్దోషి మీద మనం ఎప్పుడు కూడా అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. నేను ఇంకో మాట చెప్తాను, వినండి. నా వలన కానీ మన వలన కానీ ఒక కుటుంబము కన్నీరు పెట్టకూడదు. ఎప్పుడైతే మన వల్ల కానీ నా వల్ల కానీ ఒక మనిషి కన్నీటి పెట్టాడంటే ఆ కన్నీటి కీడు మనకు తగులుతుంది, కంపల్సరిగా తగులుతుంది. మన వలన ఎవరైనా కన్నీరు పెడితే అది మట్టికి చాలా జాగ్రత్తగా గమనించండి. మన గురించి ఎవరు కూడా కన్నీరు పెట్టకూడదు.
దేవునికి మహిమ కలుగునగాక. మొట్టమొదటి ఏంటి? రక్షణ అనే మార్గము. రెండో మార్గము ఆజ్ఞల మార్గము. మూడో మార్గము చెప్పి నేను ముగిస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వాక్యం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైన మార్గం, జీవము గల మార్గం, ఆయన శరీరమైన తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక, మనకి ఇప్పుడు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవునికి స్తోత్రం కలుగునగాక. కిందకి తర్వాత చదువుకోండి. ఈ మార్గాలలో మనం ఏం చేయాలంటే, దేవుడు మనకి సిద్ధపరిచిన మార్గం, యేసయ్య సిద్ధపరిచిన ఈ మార్గాలలో మనం నడుచుకోవాలి. అది ఏ మార్గం? అది నూతనమైన మార్గం. ఏ మార్గం అది? జీవము గల మార్గం. ఏ మార్గం అది? పరిశుద్ధమైన మార్గం. ఈ పరిశుద్ధమైన మార్గాలలో మనం గుండా నడిచికి వెళితే ఆ పరలోక పట్టణానికి మనం చేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. రక్షణ అనే మార్గం, ఆజ్ఞల మార్గం, యేసు మన కొరకు సిద్ధపరిచిన పరలోక మార్గం. ఎంతమందికి ఇష్టం ఉంది పరలోక మార్గానికి వెళ్ళాలని? అందరూ లేచి నిలబడదాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఒక క్షణం మార్గాలలో నిలిచి చూడుడి. కావలి వారు ఊదుతున్న బోరధ్వని వినుడి. ప్రియా దేవుని బిడ్డ, విన్న వాక్యాన్ని బట్టి మనం అందరం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, కయ్యోను మార్గం మాకొద్దు నాయన, బిలాము మార్గం మాకొద్దు, కోరాహు మార్గం మాకొద్దు, మాకు రక్షణ మార్గము కావాలయ్యా, ఆజ్ఞల మార్గం కావాలయ్యా. అయ్యా, నీవు మా కొరకు స్థిరపరిచిన మార్గమే మాకు కావాలి, నీవు మా కొరకు ప్రతిష్ఠించిన మార్గమే మాకు కావాలి. అందరం అడుగుదాం. నోరు తెరవండి. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. అమ్మా, వాక్యాన్ని విన్నావు, వాక్యానికి లోబడి గద్దింపుకు, దేవుని మాటలకు లోబడి ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో నీకు నెమ్మది కలుగుతుంది, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది, నీ బిడ్డలకి నీ వలన మేలు కలుగుతుంది, నీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది నా దేవుడు కలగజేయునుగాక. నీవేనా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బంధు. గ్లోరీ. ఆమేన్.